ఉన్నాయి, సారీస్ ఉన్నాయి, అవి కట్టుకోండి. చక్కగా మీ భర్త బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఆయన పని చేశాడో, తిరిగి వచ్చాడో, ఏమి చేసి వచ్చాడో, వచ్చినటువంటి భర్తకు మీరు ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టాలి. ధర్మం చెప్తూ రాను మహాభారతం ఇప్పుడు చెప్పకూడదు కానీ ఒక మాట చెప్తాను. ఆ భర్త రాగానే నీవు అప్పటికి ఎంత బాధలో ఉన్నా ఆ బాధను పక్కన పెట్టి పైన ఒక్క చిరునవ్వు నవ్విస్తూ చక్కగా నీళ్లు తెచ్చి వచ్చారండి అని వెళ్ళి నీళ్ళు ఇవ్వాలి. ఆ వచ్చిన వాడు ఇలాంటి వాడు భర్త, ప్రొద్దున తిట్టి కొట్టిపోయిన భర్త ఇప్పుడు వచ్చాడు. అలాంటి భర్త కూడా రాగానే చిరునవ్వుతో నీళ్ళు ఇచ్చి రండి అనేటువంటి చిరునవ్వు గురించిన ఇల్లాలుంటే ఆమె సాధ్యమని, ఆమె మహాపతివ్రత, ఆమె పాదాలు రోజు గడిగి నెత్తిలో పోసుకోవాలి. అలాంటి తల్లులు ఇప్పటికి ఉన్నారు కొన్ని చోట్లలో ఉంది. అలాంటి మహాపతివ్రతలు ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఇలాగా బ్రతకగలుగుతున్నాం. అలాంటి మహాపతివ్రతలు లేని నాడు, ఏ ఒక్కరు లేని నాడు ఈ సృష్టి ఉండదు, పూర్తిగా కప్పబడుతుంది, వినాశనం వచ్చేస్తుంది. ప్రకృతిలోంచే స్త్రీ వచ్చింది. అలాంటి స్త్రీ అవమానించిన నాడు, అవమానించబడ్డ నాడు, అలాంటి స్త్రీ మహాపతివ్రతలు ఈ భూమి మీద లేని నాడు భూమి ఉండదు. మహాపతివ్రతల యొక్క లక్షణం అలా ఉంటుంది. అది స్త్రీకే ఉంది, ఆ హక్కు పురుషుడికి లేదు. స్త్రీ మహాపతివ్రత అయి ఉండాలి, మహాసాధ్యమనై ఉండాలి. మహాపతివ్రత అంటే పతినే వ్రతముగా భావించే ఇళ్లాల్లో మహాపతివ్రత అంటారు. ఆమె చూడండి, ఎప్పుడు పతినే వ్రతంగా భావిస్తుంది. ఆమె పతివ్రత అంటారు తెలియకుండానే. ఆమె ఏం చేస్తుంది? ఆమె పతినే వ్రతంగా భావించుకుంటుంది. ఆమె పతివ్రత. మాటలు అర్థం చూడండి ఎలా పోతుందో. ఆమె ఎవరు? ఆమె ఎప్పుడు ఆమె భర్తనే వ్రతంగా భావించుకుంటుంది. భర్తను ఏమంటారు? పతి అంటారు. ఆ పతినే వ్రతంగా చేసుకుంటూ ఉంటుంది. ఆమె పతివ్రత అంటారు. మరి ఎవరయ్యా ఆమె అంటే పతివ్రత, పతినే వ్రతంగా భావించుకుంటుంది. అలాంటి స్త్రీని ఇలా పేరు పెట్టి పిలుస్తారు. ఆ గౌరవమైన పదం అది పదం కాదండి, అది మనకిచ్చే, మన భారతదేశంలో ఇచ్చే అత్యంత ప్రధానమైనటువంటి అవార్డు ఏముందండి? భారతరత్న. ఆ అవార్డు కంటే 1000 రెట్లు మిన్నది. ఏ అవార్డు? పతివ్రత అనేటువంటి పదం. ఆ పదానికి అర్హత స్త్రీ సాధించాలి. ఆనాడు స్త్రీ ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. సాధించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకునే భర్త ఉంటే సాధించలేదు స్త్రీ, ఆ పేరు రాదు. ఎందుకు? అర్థం చేసుకునే భర్తకు నువ్వేం చేసుకుంటావు వ్రతంగా? నిన్ను అర్థం చేసుకోని భర్త నీకు దొరికితే అదృష్టవంతుడు నా దృష్టిలో. ఎందుకో తెలుసా? అలాంటి భర్తను కూడా